ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటోంది. ఒకవైపు పార్టీ కోసం దశాబ్దాలుగా జెండా మోసిన అసలైన కాంగ్రెస్ నాయకులు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి గెలిచి హస్తం గూటికి చేరిన వలస నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పార్టీ పదవుల పంపకం చినికి చినికి గాలివాణిలా మారి ఏకంగా గాంధీ భవన్ వద్ద నిరసనలకు దారితీసింది. ఏకంగా గాంధీ భవన్ మెట్లెక్కిన చేవెళ్ల పంచాయతీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? అసలు చేవెళ్ల కాంగ్రెస్లో ఈ ఆధిపత్య కుమ్మలాటలకు ఎండ్ కార్డు పడేది ఎప్పుడు? టేక్ ఏ లుక్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కీలకమైన చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పామిన భీం భరత్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన కాళే యాదయ్య రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనూహ్యంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పట్నుంచి చేవెళ్ల కాంగ్రెస్ రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఓడిపోయిన తర్వాత నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా భీం భరత్ కొనసాగుతుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో కాళే యాదయ్య పార్టీలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధాన వర్గాలుగా చీలిపోయింది. ఒకవైపు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని కష్టకాలంలో జెండా మోసిన పాత కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు ఎమ్మెల్యేతో పాటు గులాబీ కండువా తీసేసి హస్తం గూటికి చేరిన కొత్త నేతలు. ఈ ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరుకుని క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి పనిచేసే పరిస్థితి ఏ కోసానా కనిపించడం లేదు. ఆధిపత్య పోరుగా రగులుతున్న చేవెళ్ల రాజకీయాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 5 మండలాలకు గాను నూతన కాంగ్రెస్ అధ్యక్షులను పార్టీ అధిష్టానం ఇటీవల నియమించింది. అయితే ఇందులో 2 మండలాల అధ్యక్ష పదవులను వలస వచ్చిన ఎమ్మెల్యే కాళే యాదయ్య తన సొంత అనుచరులకే ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీనిపై ఇన్ఛార్జ్ భీం భరత్ వర్గం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా పరిధిలోకొచ్చే నవాబ్పేట మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి చుట్టూ వివాదం బాగా ముదిరింది. అక్కడ అప్పటికే కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఉన్న సామా వెంకటరెడ్డిని కాదని ఎమ్మెల్యే కాళే యాదయ్య సిఫారసుతో ఆయన వర్గానికి చెందిన రావుగారి వెంకటరెడ్డి పేరును పీసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏకపక్ష నిర్ణయం పాత కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. పాత నాయకులను పక్కన పెట్టి ఎమ్మెల్యే తన వర్గాన్ని అందలం ఎక్కించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమను కాదని వలస నేతలకు పదవులు కట్టబెట్టడంపై సీనియర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్ను ముట్టడించారు. పార్టీ ఆఫీస్ మెట్ల మీద కూర్చుని ఎమ్మెల్యే కాళే యాదయ్యకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన అసలైన కార్యకర్తలను పక్కన పెట్టి నిన్న మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారంటూ పీసీసీ పెద్దలను నిలదీశారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో గానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో గానీ ఎమ్మెల్యే యాదయ్య జోక్యం చేసుకోకుండా అధిష్టానం వెంటనే కట్టడి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కాళే యాదయ్య కావాలనే కాంగ్రెస్ పాత నేతలను అణగదొక్కుతూ తనతో పాటు వచ్చిన బీఆర్ఎస్ నేతలకే అన్ని నామినేటెడ్ పార్టీ పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల స్థానిక క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోందని, ఇది కాంగ్రెస్లో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోస్తోందని జిల్లా నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఇటు ఎమ్మెల్యే కాళే యాదయ్య వర్గం మాత్రం ఈ నిరసనలను పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయాల్లో ఇలాంటి వ్యతిరేకతలు కొత్తేమీ కాదని, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తమ నాయకుడికి బాగా తెలుసని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కాళే యాదయ్య పర్యటనలను వ్యతిరేకిస్తూ కొందరు ఆయనపై కోడిగుడ్లు, టమాటాలు విసిరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ 6 హత్యల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ గ్రామస్తులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను అక్కడి నుంచి సురక్షితంగా పంపించి వేయడంతో ప్రజలు శాంతించారు. ఈ ఘటనల వెనుక కూడా పార్టీ అంతర్గత పోరు ఛాయలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. చేవెళ్లలో రోజురోజుకు ముదురుతున్న ఈ గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ పునాదులను కదిలిస్తున్నాయని జిల్లా స్థాయి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. పార్టీ ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో నాయకులు ఇలా బహిరంగంగా కుమ్ములాటలకు దిగడం ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారుతోంది. ఈ పంచాయతీని ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో జరిగే పరిషత్ ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాలపై దీని ప్రతికూల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని ఎమ్మెల్యే యాదయ్య, ఇన్ఛార్జ్ భీం భరత్ వర్గాల మధ్య సయోధ్య కుదర్చకపోతే చేవెళ్లలో హస్తం పార్టీకి భవిష్యత్తులో తీవ్ర నష్టం తప్పదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పీసీసీ నాయకత్వం ఈ కుమ్ములాటలకు ఎంత త్వరగా చెక్ పెడుతుందో వేచి చూడాలి. పొలిటికల్ మామూలు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.